నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే ఏంటంటే మష్రూమ్ పాలకూర వండుదామని ప్రిపేర్ చేస్తున్నానండి. కావాల్సిన సామానం చూద్దామా మరి? ఫస్ట్ మష్రూమ్ తీసుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. ఇది మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలి. చాలా వాటర్ వేసి ముందు ఫస్ట్ టిష్యూ పేపర్ కానీ మీ క్లాత్ కానీ ఉంటే క్లీన్ చేసుకోవాలండి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వండుకోవాలండి. నెక్స్ట్ పాలకూర కడిగేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక కొంచెం హాట్ వాటర్లో కానీ లేదంటే కొంచెం జస్ట్ అలా కొద్దిగా మూత పెట్టి కొంచెంసేపు ఒక 2 మినిట్స్ మగ్గితే అది మిక్సీ చేయొచ్చండి. ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఒక ఆనియన్ పడుతుందండి. నేను పెద్ద ఆనియన్ తీసుకున్నాను, పెద్దగా ఉండేది. నేను 5 చిల్లీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం 1 స్పూన్ ఏమో గార్లిక్ పేస్ట్, జింజర్ 2 కలిపింది తీసుకున్నానండి. ఒక స్పూన్నర ఉంటుందండి. చూసారా? ఇవి తయారు చేసే విధానం చూద్దామా మరి? రండి. నేను పాలకూరకి కొంచెం పెట్టుకున్నానండి. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. అలా మగ్గించేసుకోవచ్చు, పచ్చి వాసనలాగా ఉంటుందని నేను అలా వేసుకున్నాను. చూసారా? పాలకూర వేసుకోవడమే కొంతసేపు అండి. 2 మినిట్స్ మగ్గితే దించేయచ్చండి. మూత పెట్టుకుందాం కొంతసేపు. 2 మినిట్స్ తర్వాత అయిపోతుందండి. అయిపోయింది. చూసారా? అంతేనండి. జస్ట్ అలా 2 మినిట్స్లో అయిపోద్దండి. అది మగ్గిపోయింది. మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసేసుకుంటే మనం కుకింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇది చూడండి. ఇది మిక్సీ వేసుకుందాం. కొంచెం వాటర్ పడుతుందండి, వాటర్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. వేసాను, అంత వచ్చిందండి నాకు. అంత వేస్తే అంత వచ్చింది, సరిపోతుందండి దానికి. నేను అన్నీ కట్ చేసుకున్నానండి. ఆనియన్, చిల్లీ, పాలకూర, ఇది గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్, ఈ మష్రూమ్ అండి కట్ చేస్తాను. నేను అవుట్ సైడ్ చేద్దామని కుకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. అవుట్ సైడ్ అంటే గార్డెన్లోనండి. చేద్దాం రండి. ఎలా చేయాలో ఏమేమి వేయాలో చెప్తాను మీకు. బయటకు వస్తామండి మనం కుకింగ్ చేయడానికి గార్డెన్లోకి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాం. బయట అండి ఇది. ఎలా ఉన్నారండి అందరూ? యూట్యూబ్ వాళ్ళందరూ, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి నేను లోపల కొద్దిగా. దీనికి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఫస్ట్ కొంచెం చిల్లీ వేసుకోవాలండి. చూసారా? నేను చూపించాను కదా ఇందాక, కట్ చేసుకున్నాను నేను. వేపుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. పచ్చిమిర్చి వేగిపోయాయి, ఆనియన్స్ వేద్దాం. ఆనియన్ బాగా వేగాలండి. దీనికి పచ్చిగా ఉండగానే వేస్తే అవి వాటర్ వచ్చేస్తుంది కదండి. మష్రూమ్ ఇలా వేసిన వెంటనే వాటర్ వస్తుంది, అందుకే ముందే బాగా వేసుకోవాలి ఆనియన్. చూసారా? వేగుతున్నాయి. ఇందులోనే మష్రూమ్ కూడా బాగా వేగిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్ పోయేదాకా వేపుకుంటే సరిపోతుంది మనకి. బాగా కలపాలండి. వేపుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ చాలండి మూత. కలుపుకున్నాక చూడండి, ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దానికి ఇంకిపోవాలండి ఫుల్గా. అంటే కొంచెం బాగా వేగితే ఆ స్మెల్ కొంతమందికి నచ్చదండి. ఆ స్మెల్ పోయేటట్టుగా ఇందులో వేగిపోయిందనుకో భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది తిన్నందుకు. ఆ స్మెల్ ఇష్టపడరు చాలామంది, మట్టి వాసనలాగా వస్తుందని. కొంచెంసేపు మూత పెట్టుకుందాం, 5 మినిట్స్. చూసారా? వాటర్ వచ్చింది దీంట్లో నుంచి. చెప్తున్నాను కదండి, ఇంతసేపు అలా మూత పెడితే వాటర్ చూసారా అలా ఇంకిపోయింది. ఆ వాటర్లోనే కొద్దిగా ఉడికింది అనుకోండి, కొంచెం ఆ వాసన పోతుంది, అందుకనే ఇంతసేపు ఉంచమని చెప్పాను. ఇంకొంచెం ఒక 1 మినిట్ ఉంచుదాము. ఇంకొద్దిగా వేగితే కొద్దిగా బాగుంటుంది. 1 మినిట్ అయితే అప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. అయిపోయిందండి. 1 మినిట్ మగ్గిపోయింది బాగా. చూసారా ఎంత బాగా మగ్గింది? చూసారా? మష్రూమ్ బాగా అయిపోయింది కదా. ఇప్పుడు కారం, సాల్ట్ వేసేసుకుందామండి. దీనికి తగినంత నేను వేసుకున్నాను.
ఒక స్పూన్ కారము, తగినంత సాల్ట్ అండి నేను వేసుకున్నాను. నేను చిల్లీ వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువనే వేసాను. కొద్దిగా ఇది అయిపోయిన తర్వాత కొద్ది వాటర్ వేసుకుందామండి. వాటర్లో కొద్దిగా ఉడికాక అప్పుడు మిగతాది చెప్తాను మీకు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారా, చాలండి. వాటర్లో కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ పాలకూర యాడ్ చేసుకుందాం. మిక్సీ ఆడిది చూడండి, కొంచెం ఉడికిద్దాకా మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మనం 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటున్నాము. చూసారా ఎంత ఇదిగా ఉందో, బాగుంది. ఇలా కూడా తినొచ్చండి. నేను పాలకూర మష్రూమ్ అని అన్నాను కదా, పాలకూర ఇప్పుడు యాడ్ చేసుకుందాం. పాలకూర ఎందుకంటే నేను ముందు వేయలేదు. పాలకూర ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు కదా మనకి. ఆల్రెడీగా నేను అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ పెట్టి కొంచెం మగ్గబెట్టుకున్నాను కదా, దాంట్లోని జస్ట్ అవసరం లేదు. అర్థమైందండి? చూసారా, అది గ్రేవీ లాగా ఉంటుంది, పాలకూర బాగుంటుంది. ఇంకా చూసారా గ్రీన్గా అయిపోతుంది, ఇంకా కలర్ ఉండదు మనకి. మనం అలా కావాలంటే అది మసాలా కూర అండి. అలా కొంచెం మసాలా యాడ్ చేసుకొని కొంచెం స్పైసీనెస్ ఇంకా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు. నేను మాత్రం కొంచెం ధనియా పౌడర్ వేస్తాను ఇందులోని, ఆ స్మెల్ కోసం. అయిపోయిందండి, పాలకూర మష్రూమ్ అయిపోయింది, మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంది. చూసారా, చాలా వేడిగా ఉంది. గాలి ఉందండి, అందుకే స్టవ్ ఇటు అటు గాలికి ఇది అవుతుంది. టేస్ట్ చూడలేదు కదా మనం, సరిపోయిందా లేదా టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి. ఉప్పు అంతా సరిపోయిందండి, కరెక్ట్గా వేసాను నేను. చాలా బాగుంది. మీకు ఇంకా కారం కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. మనం పెప్పర్ యాడ్ చేసుకుంటే మీకు స్పైసీనెస్ అంతా ఉంటుంది. నాకు చాలని చెప్పి నాకు కారం అయితే సరిపోయింది. ఇంకా కారం కావాల్సిన వాళ్ళకి. చాలా బాగుందండి. ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్. అయిపోయింది కూర. చూసారా, కూర మష్రూమ్ పాలకూరనండి, ఎంత బాగా వచ్చింది చూసారా. మీకు కారం ఉప్పు అన్నీ సరిపోయండి. ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంది. ఇదేనండి కూర. చపాతీతో తింటున్నామండి ఈరోజు. చూసారా, చపాతీతో ఇంకా బాగుంటుందండి కూర. రైస్లోకైనా చపాతీకైనా ఎంత బాగుందో చూడండి. ఒక లైక్ వేసుకోండి.